గ్రామ పంచాయతీ కార్మికుల పెండింగ్ జీతాలు వెంటనే విడుదల చేయాలని నిర్మల్ జిల్లా కండెంలో IFTU ఆధ్వర్యంలో కార్మికులు ధర్నాకు దిగారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. సర్పంచ్ ఎన్నికల విధులు డబ్బులు చెల్లించడంతో పాటు కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా నాయకులు హెచ్చరించారు. ఇవ్వాలి సమాన పనికి సమానం 26,000 వేతనాలు వెంటనే ఇవ్వాలి 26,000 వెంటనే ఇవ్వాలి 26,000 వెంటనే. గ్రామ పంచాయతీ వర్కర్లు ఉన్నారు, వారు పనిచేస్తున్నారు. వాళ్ళకు దాదాపు డిసెంబర్ నుంచి నేటి వరకు కూడా నెలకు జీతాలు రావడం లేదు. దానివల్ల చాలా వాళ్ళ కుటుంబాన్ని పోషించడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఎన్నికల్లో వాళ్ళు డ్యూటీలు చేసారు. ఆ డ్యూటీలు చేసినటువంటి డబ్బులు ఇప్పటికి కూడా వాళ్ళకి జమ చేయనటువంటి పరిస్థితి ఉంది. అది తక్షణమే కూడా వాళ్ళ ఖాతాలో జమ చేయాలని మేము మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం 26,000 ఇవ్వాలనేది కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విడుదల చేయాలి, గ్రామ పంచాయతీ పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్న వర్కర్ జీతాలు వెంటనే విడుదల చేయాలి, పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి, గ్రామ పంచాయతీ వర్కర్లు పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే రెగ్యులర్ చేయాలి. గ్రామ పంచాయతీ వర్కర్లు MRO ఆఫీస్కి రావడం జరిగింది. MRO దృష్టి కూడా మన సమస్యలు పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వాన్ని MRO ద్వారా కూడా వాడు వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రాబో కాలం సమస్యలను వెంటనే పరిష్కరించాలి, గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలను వెంటనే పరిష్కరించాలి, గ్రామ పంచాయతీ వర్గాల సమస్యలను వెంటనే ఇవ్వాలి. కడెం మండలంలో తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ IFTU ఆధ్వర్యంలో కడెం తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేయడం జరిగింది. వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గ్రామ పంచాయతీలో వర్కర్లకు పెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు విడుదల చేయాలని, ఎలక్షన్ డ్యూటీలో చేసినటువంటి వాళ్ళకు కూడా ఇప్పటికి కూడా జీతాలు ఇవ్వనట్టు పరిస్థితి ఉంది. అది కూడా ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా వీళ్ళకు ఉద్యోగ భద్రత లేదు, కనీస వేతనం లేదు. కనీసం సుప్రీంకోర్టు 2016లో జడ్జిమెంట్ చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసి 26,000 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా PF కానీ ESI కానీ అన్ని రకాల కూడా సౌకర్యాలు అమలు చేస్తూ ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కూడా మేము భారత కార్మిక సంఘాల సమైక్య IFTU ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.